భూభారత్ ఏమంటుందంటే ఈ మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మీద అభ్యంతరం ఉంటే ఏం చేయలేం, కానీ మ్యూటేషన్ కూడా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. ఆర్డీఓకి మొదటి అప్పీల్ చేసుకోవచ్చు, జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ కింద వెళ్ళే అవకాశం ఉంది. ఇది రెండో మార్పు. ఇక మూడో మార్పు, ఇది తెలంగాణలో ఒక రెవల్యూషనరీ చేంజ్ చేయబోతున్న మార్పు. ఇదేంటి, రాబోయే రోజులలో ప్రభుత్వం ఒక డేట్ చెప్తుంది, ఆ డేట్ నుంచి ఈ మూడో నియమం అమల్లోకి వస్తుంది. అదేంటంటే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే మ్యాప్ కంపల్సరీ. మీరు లైసెన్స్ సర్వే దగ్గరికి పోయి మీరు ఏ భూమి అయితే కొంటున్నారో దాన్ని సర్వే చేయించుకొని ఆ మ్యాప్ని మీ దస్తావేజుకి దత్తపరిచిన మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. దీని మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే మ్యాప్ ఎట్లా తయారు చేస్తారు, ఎవరు చేస్తారు, దాని మీద మాట్లాడుకోవాలి. బట్ ఈ మ్యాప్ రావటం వల్ల ఏమవుతుందంటే ఒక 5 ఏళ్ళ 10 ఏళ్లలో తెలంగాణలో గ్రామాల్లో సగం పైగా భూమి కొత్తగా సర్వే అయిపోతుంది. దీన్ని మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. అంటే ఎప్పుడెప్పుడు లావాదేవీ జరిగితే ఆ భూమికి సర్వే అయిపోతుంది. దానివల్ల మన రీసర్వే సమస్య నుంచి బయటపడడానికి ఉంటుంది. ఇది మనం కొత్తగా చేయటం కాదు, కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 16 సంవత్సరాలుగా ఈ మోడల్ అమలు జరుగుతుంది. మంచి ఫలితాలు వచ్చినాయి. నేను కర్ణాటక విజిట్కి పోయినప్పుడు, నేను కోదండరెడ్డి గారు అక్కడ ఉన్న ఇష్యూస్ని అర్థం చేసుకోవడానికి పోయినప్పుడు రెవెన్యూ మంత్రి గారు ఒక మాట అన్నారు. అక్కడ రెవెన్యూ మంత్రి గారు, నేను వారిని అడిగా, కర్ణాటక రాష్ట్రము కంప్యూటరీకరణ చాలా ముందు మొదలుపెట్టిన వాళ్ళు, 2004 నుంచే కంప్యూటరీకరణ జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో భూ రికార్డులు ఇంత బాగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, ఒక 16 ఏళ్ల కింద అప్పుడున్న అధికారి కావచ్చు, మంత్రి కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ ముందు మ్యూటేషన్ ముందు మ్యాప్ కంపల్సరీ ఒక రూల్ పెట్టారు. దానివల్ల కర్ణాటకలో రికార్డ్ అంతా సెటరేట్ అయింది అని చెప్పారు. ఈ విషయం మన దగ్గర అధికారులతో చర్చిస్తే చాలామంది అధికారులు చెప్పిన మాట, అవును మనం ఎప్పుడో చేసి ఉండాల్సింది, కనీసం ఇప్పుడైనా ఆ రూల్ కనుక పెడితే ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో మన రికార్డు చాలా వరకు ప్యూరిఫై అయిపోతుంది. అందరు దీన్ని ఆమోదించిండ్రు. ఆ రూల్ ఈ భూభారతిలో రాబోతుంది. క్రయ విక్రయాల వల్ల అంతా సర్వే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నప్పుడు దస్తావేజ్ లాస్ట్ పేజీలో ఒక రఫ్ మ్యాప్ ఉంటుంది. అది రఫ్ వేసుకున్నాము. ఇదే మనం ఒక లైసెన్స్ సర్వేర్ పోయి జీపీఎస్ ఉంటుంది కాబట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసి కనుక మ్యాప్ తయారు చేస్తే గెట్టు తగాదాలు, ఏది కొన డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా మనం నిరోధించడానికి ఈ నియమం ఉపయోగపడుతుంది.